హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చార్ట్ ట్రేడింగ్ పార్ట్ 2 అనేది చూద్దామండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది నేను వీడియో అనేది చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. ఎవరైనా చూడకపోతే ముందుగా ఆ వీడియో అనేది చూడండి. అక్కడ నేను బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా చెప్పానండి. అక్కడ అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈరోజు చార్ట్ ట్రేడింగ్ పార్ట్ 2లో లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోబోతున్నామండి. లిక్విడిటీ కాన్సెప్ట్ అంటే రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ అనేవి ఎక్కడెక్కడ మనకు ఉంటాయి, దాన్ని లిక్విడిటీ అంటాం అనమాట. బార్ రిప్లై మోడ్తోని మనము ర్యాండమ్ రోజు తీసుకొని బార్ రిప్లైతోని మనము రీటైల్ ట్రేడర్ లాగా మనం ఎంట్రీ అవుదాము. కానీ అక్కడ ఎలా ట్రాప్ అవుతారు రీటైల్ ట్రేడర్స్ విధంగా మనం అర్థం చేసుకొని మనం ఇట్లా ఎంట్రీ అవుతాం అనేది తెలుసుకుందామండి. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాండి. ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది పెడుతున్నాను అండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను బార్ రిప్లై అనేది నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏదైనా ఒక ర్యాండమ్ డే అనేది తీసుకుంటానండి. ఇక్కడ నేను ఏదైనా ఒకటి ఇందులో తీసుకుందాము. ఇక్కడ 23rd అనేది పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత 24th మనం ట్రేడ్ అనేది చేద్దాం. ఎందుకంటే చార్ట్ అనేది మనకు కనిపించదు కాబట్టి ఇక్కడ 23rd అనేది పెడుతున్నాను. నేను పెట్టేసి నేను ఇక్కడ చార్ట్ అనేది దాన్ని చూడకుండా నేను ముందుగా ఈ చార్ట్ని ప్రీవియస్ డే చార్ట్ని అనాలిసిస్ చేద్దాము. చేసిన తర్వాత ఈ నెక్స్ట్ డే అనేది ట్రేడ్ అనేది ఎలా అయిందో అనేది చూద్దాము. ఇక్కడ ముందుగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వేసుకుంటే మనకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి నేను సపోర్ట్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది నేను వేసుకున్నానండి. ఆల్రెడీ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ ప్రీవియస్ డే అనేది ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ప్లస్ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. బయ్యర్ ఉన్న తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయింది. ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక బ్రేక్అవుట్ అయింది లాస్ట్ మూమెంట్లో. ఇక్కడ బయ్యర్ అనేవాడు వచ్చాడు. ఇది బ్రేక్అవుట్ చేసి చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. బయ్యర్స్ని తినడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. కిందికి వచ్చేసి వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ చేసింది అనమాట. ఇక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ చేసి ఇక్కడ కన్సల్టేషన్ చేసి డే అనేది క్లోజ్ అనేది చేసింది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది ఏమైంది అనేది మనం ఇక్కడ బార్ రిప్లై ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ నేను బార్ రిప్లై అనేది ఇక్కడ పెడుతున్నాను. పెట్టేసి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ సెల్లర్ అనేవాడు ఉన్నాడు, ప్లస్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర బయ్యర్ సెల్లర్ అనేవాడు ఇద్దరు ఉన్నారు కాబట్టి గ్యాప్ అప్ కాగానే ఏమైంది, ఇక్కడ బయింగ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇందులో చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక మంచి బయింగ్ క్యాండిల్, ప్లస్ ఇక్కడ సెంటిమెంట్ ఇక్కడ గ్యాప్ అప్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఉంది కాబట్టి చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతుంటారు. ఇక్కడ వాళ్ళ ఎంట్రీ అవుతుంటే చాలా మందికి ఇక్కడ ఇది సపోర్ట్, దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టాప్ లాసెస్ ఇక్కడ పెట్టుకొని రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ క్యాండిల్ కింద పెట్టి ఎంట్రీ అనేది అవుతూ ఉంటారు. అవి వాళ్ళ టార్గెట్ అనేది వచ్చి ఉంటుంది కొంతమందికి ఏమో ఇక్కడ మిడిల్లోనే ఎంట్రీ అవుతుంటారు. వీళ్ళ స్టాప్ లాసెస్ అన్ని తినడానికి మార్కెట్ అనేది కిందికి రావాలి. ఇది ఒక రీజన్. ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉన్నారు కదండి. ఇక్కడ బయ్యర్ BTST తీసుకొని ఇక్కడ బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బై చేసిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనండి. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కదా. ఇక్కడ ఉన్న బయ్యర్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఆ బయ్యర్ని తినడానికి మార్కెట్ అనేది కిందికి రావాలి ఖచ్చితంగా. కాబట్టి సైకాలజీ ప్రకారము ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఎంట్రీ అవుతున్నారు. బయ్యర్స్ స్టాప్ లాస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ చాలా మంది వచ్చి ఉంటారు ఈ క్యాండిల్లో. కాబట్టి వాళ్ళ స్టాప్ లాసెస్ తినడానికే మార్కెట్ అనేది కిందికి రావాలి. అందుకే నేను 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఇప్పుడు టార్గెట్ అనేది 140 పాయింట్సే పెట్టుకుందాం. 140 పాయింట్స్ అనేది నేను టార్గెట్ అనేది చేస్తాను. ఓకేనా అండి. ఇక్కడ ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చేసి ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చూడండి, నాకు టార్గెట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక డోజీ లాంటి క్యాండిల్ అనేది ఫామ్ చేయగానే చాలా మంది రీటైల్ ట్రేడర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ కన్సల్టేషన్ జరిగి దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. మార్కెట్ బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది మళ్ళీ రీటైల్ ట్రేడర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ తో పాటు ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ కాలేదు. ఈ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ప్లస్
ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుందాం తర్వాత, ఓకేనా అండి. ఇక్కడ మనం వెయిట్ చేద్దాం, కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు, ఇక్కడ క్యాండిల్ ని చూసి సెల్లర్స్ వచ్చి ఉంటారు, ఈ కన్సోలేషన్ చూసి సెల్లర్స్ వచ్చి ఉంటారు, ప్లస్ ఇది ఈ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ ప్లాన్ చేయొచ్చు అండి, ఇక్కడ నేను ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ గానే నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి నేను దగ్గర 140 పాయింట్స్ అనేది నేను పెట్టుకొని 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని నా టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ నా టార్గెట్ హిట్ కాగానే ఇక్కడ ఏమైందంటే ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది వచ్చింది. అంటే పైన నుంచి ఇంకా సెల్లర్స్ ఉన్నారు, ఇంకా సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదైనా క్యాండిల్ అనేది చూసి కన్ఫర్మేషన్ చేసుకొని సెల్లింగా లేదా బయింగ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ ఏమొస్తుందో చూద్దాం. ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఎంట్రీ అవుతున్నారు. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కానీ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఈ క్యాండిల్లో ఎంట్రీ అవుతున్నారు. నియర్ బై ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు. ఈ విక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న బాడీ ఉంది, విక్ అనేది పెద్ద ఉంది కాబట్టి ఇక్కడికి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అనేది చేస్తాను. చేసి డే హై పైన నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. స్టాప్ లాస్ అనేది ఇక్కడ 50 పాయింట్స్ అనేది పెట్టుకుంటాను. ఇక్కడ నా టార్గెట్ హిట్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ నా స్టాప్ లాస్ కొట్టి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నాకు స్టాప్ లాస్ కొట్టింది, ఒకటి హిట్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ హిట్ అయింది, ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది కొట్టింది. కానీ ఇప్పుడు మార్కెట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఇంత పెద్ద విక్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక విక్ ఉంది, ఇక్కడ ఒక విక్ ఉంది, ఇక్కడ ఒక విక్ ఉంది. ఈ 3 విక్లు ఉన్నాయి ఇక్కడ. కానీ నియర్ బై ఇవి మాత్రమే ఉన్నాయి. దీన్ని టార్గెట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద విక్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక విక్ ఉంది, ఇక్కడ ఒక విక్ ఉంది. కాబట్టి ఈ విక్స్ అన్ని ఏంటిదంటే సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనమాట. ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాసెస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై ఇవే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ముందుగా మార్కెట్ ఏం చేస్తుంది అంటే నియర్ బై స్టాప్ లాసెస్ ని తినడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది బై సైడ్ అనేది మళ్ళీ ప్లాన్ అనేది చేయొచ్చు. ఎక్కడ వరకు చేయొచ్చు అంటే ఫస్ట్ క్యాండిల్ ఉంది కండి దాని హై వరకు మనం టార్గెట్ అనేది చేయొచ్చు. మన స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది రీచ్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుంది ఈ క్యాండిల్ కింద. చూడండి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ టార్గెట్ అనేది వచ్చేసింది అనమాట. నా టార్గెట్ ఇది ఒక రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని మళ్ళీ ఏం చేసింది మార్కెట్, ఇంత పెద్ద హ్యూజ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ బయర్స్ని ఇన్వైట్ చేసింది. ఇక్కడ పిన్ బార్ లేదా హ్యామర్ ఏదని అనుకొని ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ మళ్ళీ ఎంట్రీ అయ్యి ఉంటారు. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటారు. ప్లస్ ఇది బ్రేక్అవుట్ అయింది కదండి, ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా, ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడిగా బయర్స్ ఎంట్రీ అయ్యి ఉంటారు. ప్లస్ ఈ రెసిస్టెన్స్ మీద బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది మళ్ళీ బయర్స్ వస్తారు. ఆ ఓన్లీ వచ్చేటోళ్ళందరూ రీటైల్ ట్రేడర్స్ మాత్రమే. వీళ్ళని దీనికే మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ కిందికి అనేది రావాలి. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది నా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ ఉంటుంది, 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కన్సోలేషన్ చేసింది అనుకోండి మార్కెట్, ఈ డైరెక్షన్ అనేది మనకు డిసైడ్ కాదనమాట తొందరగా. వీలైతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పైకైనా బ్రేక్ అవ్వచ్చు, కిందికైనా బ్రేక్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ట్రాప్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేద్దాం. పైకి అనేది బ్రేక్ అయింది అనుకోండి, మన స్టాప్ లాస్ అనేది చిన్నది తీసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా అండి. ఆల్రెడీ మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ డేలో. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది, నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక ఇక్కడ చూడండి మళ్ళీ ఏమైంది, ఇక్కడ క్యాండిల్ మీద బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ కన్సోలేషన్ జోన్ బ్రేక్ కాగానే బయ్యర్స్ ఉన్నారు. ఈ రేంజ్ బ్రేక్ కాగానే బయ్యర్స్ ఉన్నారు. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ ని విధంగా బ్రేక్ చేసింది కాబట్టి బయ్యర్స్ ఉన్నారు. నేను మళ్ళీ ఈ రెడ్ కలర్ క్యాండిల్ చూడగానే మళ్ళీ నేను సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా పెట్టుకుంటాను టార్గెట్ అనేది. ఎందుకంటే ఒకవేళ వచ్చిందనుకో కొంచెం పెద్దగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి. ఇక్కడ చూద్దాం మనం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ విక్ ఫామ్ అయింది. ఇక్కడ విక్ ఫామ్ కాగానే ఏమవుతుందండి, బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్, ఇక్కడ ఉన్న బయ్యర్స్ విధంగా తినడానికి వస్తుంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ నియర్ బై అయిపోయింది, వీళ్ళకు స్టాప్ లాస్ తినడానికే నియర్ బై అయిపోయింది. కాబట్టి ఇక్కడ కింది వరకు కూడా రావచ్చు. ఇక్కడ నేను పెద్ద టార్గెట్ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయ్యింది అనమాట. ఇలా మనము ఎక్కడెక్కడ ట్రాప్ అవుతారు అనేది చూడాలి. మెయిన్గా చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 టైమ్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దగ్గర 4 టైమ్స్ అనేది నా టార్గెట్ అనేది హిట్ అయింది. అది విధంగా హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఆ హ్యూజ్ ప్రాఫిట్ని మనం తినేస్తాం అనమాట. తినేసి ఇక్కడ మనం టార్గెట్ తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ వరకు.
ఇప్పుడు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో అనేది మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ మార్కెట్ అనేది పడింది. మనం ఇక్కడ వరకే తిన్నాం. ఇంకా మార్కెట్ అనేది ఇంకా కిందికైనా రావచ్చు, ఇక్కడికైనా పైకైనా పోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, రీటైల్ ట్రేడర్స్ లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది అయ్యింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. జోన్ ఉంది అంటే ఇది బ్రేక్ డౌన్ అయింది, చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ప్లస్ ఇక్కడ ఇది కూడా బ్రేక్ డౌన్ అయింది, చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ ఏం చేసింది మళ్ళీ మార్కెట్, ఇక్కడ దీన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్. ఇక్కడికి చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా దూరంలో వీళ్ళని నీడంగా భయపడిచ్చేసింది. ఇక్కడ బయ్యర్స్ వాళ్ళని తినేసింది మార్కెట్ ఆల్రెడీ. ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాస్ అనేది పైన తినేసిన తర్వాత ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది బిగ్ ప్లేయర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఇక్కడ వరకు ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్ చిన్నికే మార్కెట్ అనేది కిందికి వచ్చేసి ఇక్కడ మనకు 50% జోన్ వరకు రావచ్చు మార్కెట్. ఇక్కడికి వెళ్ళి క్లోజింగ్ ప్రైస్ నుంచి ఇక్కడ వరకు వేస్తే 50% జోన్ వచ్చింది. ఇది దాకా వచ్చింది మార్కెట్. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఒక విక్ అనేది ఫామ్ అయింది చూడండి. ఫస్ట్ ఇది ఒక విక్ అయింది, ఈడొక విక్ ఫామ్ అయింది, ఈడొక విక్ ఫామ్ అయింది, ఈడొక విక్ ఫామ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసి స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది పెట్టుకొని స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ పెట్టుకొని టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది పెట్టుకుంటాను. అక్కడ వరకు వస్తా లేదా చూద్దాం. నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ కొట్టింది. ఇంత పెద్ద టార్గెట్ వచ్చినాక కొంచెం రిస్క్ చేయగలుగుతాం అనమాట మనం. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ రిస్క్ చేయొచ్చు. ఓకేనా అండి. ఇక్కడ మనం క్లోజింగ్ టైం వరకు మనం వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ దగ్గరనే ఆడుతుంది మళ్ళీ మార్కెట్. పైకే బ్రేక్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడికి టార్గెట్ అనేది పెద్దగానే వస్తుంది. మనకు ఆల్మోస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ పెద్దగానే వస్తుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలా మనం ట్రేడ్ అనేది చేయాలన్నమాట. రీటైల్ ట్రేడర్స్ ఎక్కడెక్కడ ట్రాప్ అవుతున్నారు మాత్రం చూసి ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ వాళ్ళ సైకాలజీ ప్రకారం మనం ట్రేడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ రోజు అనేది మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ డే అనేది ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ వరకు గిటంగా మనకు ప్రాఫిట్ అనేది మంచిగా వచ్చింది. దీంతో పాటు నేను క్యాండిల్ టైం సైకిల్ గిటంగా కాన్సెప్ట్ అనేది చూస్తానండి. ఆ వీడియోస్ గిటంగా నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. మీకు అర్థం కాకపోతే ఆ వీడియోలనే నాకు కామెంట్ అనేది చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే వేరే వీడియో అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.